కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళితే ధైర్యం చెప్పాల్సిన పోలీసులే నిందితులతో చేతులు కలిపి పరోక్షంగా ఆమె మృతికి కారణమయ్యారు. చివరకు కన్న తల్లిదండ్రులపైనే హత్యా నేరం మోపి రిమాండ్కు తరలించారు. పోలీసుల ప్రవర్తన చూసి మెజిస్ట్రేట్ ముక్కును వేలేసుకుంది. బాధితుల ఫిర్యాదును తీసుకోకుండా వారిపై కేసులు ఎలా పెడతారని మొట్టికాయలు వేశారు. గుంటూరు నల్లపాడు పోలీసుల తీరు యావత్ ఏపీ పోలీస్ శాఖపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. గుంటూరులో 2 ఏళ్ల క్రితం జనని అనే యువతి కిడ్నాప్ కాగా తర్వాత అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం పోలీసుల తీరుపై మండిపడింది. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు కేసును రీకాల్ చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. బిడ్డను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారిపైనే హత్య నేరం పెట్టడాన్ని తప్పుపట్టారు. కుమార్తె జనని కనిపించడం లేదని 2022 జూలై 4 నల్లపాడు పిఎస్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సాతులూరుకు చెందిన ఆటో డ్రైవర్ ఆనంద్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాలను బైండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి పంపించారు. అయితే కుమార్తె కోసం పోలీసులతో ఆనంద్ ఇంటికి వెళ్లారు జనని తల్లిదండ్రులు. కాసేపటికే పిఎస్కు రావాలని పోలీసులు ఫోన్ చేశారు. కూతురికి సంబంధించిన కేసు విషయంలో మాట్లాడతామని చెప్పి పిలిపించి చివరకు తమపైనే కేసులు పెట్టారని జనని తల్లి శంకర్ లీలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 4న ఫిర్యాదు చేస్తే మరుసటి రోజు వరకు ఫిర్యాదును స్వీకరించకుండా పిఎస్లోనే నిర్బంధించారని శంకర్ లీలా చెబుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదని జూలై 11న ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లినందుకు సీఐ తమను దారుణంగా తిట్టారని వాపోయారు. ఆనంద్ ఇంటికి వద్దకు వెళ్లి వారిపైన దాడి చేశారని తిడుతూ తన భర్త, తమ్ముడు, అక్కపైన కేసులు పెట్టారని జనని తల్లి శంకర్ లీలా చెబుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో హోమ్ మినిస్టర్ అనితాని గుంటూరుకి చెందినటువంటి శంకర్ లీలా అనేటటువంటి ఒక మహిళ కలవడం జరిగింది. ఆ కేసులో వాళ్ళు కేసును నమోదు చేస్తే తన పాప మిస్ అయిందనే విధంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఆ కేసుని ముందుకు తీసుకువెళ్లకుండా తమపైనే తిరిగి కేసులు కట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళైతే ఓపెన్ చేసి దానిని ఇన్వెస్టిగేషన్ చేయాలనే విధంగా కూడా హోమ్ మినిస్టర్ని కలిశారు. ప్రస్తుతం అసలు ఆ కేసు ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ అడుగుతున్నారు అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శంకర్ లీలా గారు. మా పాప డిగ్రీ చదువుతుందండి. మాయ మాటలు చెప్పి ఆటో అతను డ్రాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నామన్నారు. అన్న తర్వాత మేము మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికని నల్లబాటు స్టేషన్కి వెళ్ళాము. అప్పుడున్న సిఏ గారు బత్తుల శ్రీనివాసరావు గారు, ఎస్ఐ జైతే నాయక్ గారు ఉన్నారు. ఇచ్చిన తర్వాత సరేనమ్మ మేము మీ పాపను పిలిపిస్తే మేము మళ్ళీ బైండ్ ఓవర్ అయి రాపిస్తామన్నారు. మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ 6వ తారీఖు మమ్మల్ని ఫోన్లు చేసి రమ్మన్నారు. సరే సార్ అని చెప్పి మేము 7వ తారీఖు వెళ్ళాము. మమ్మల్ని 4-5 దాకా కూర్చోబెట్టి మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఫోన్లో లాక్కున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ మమ్మల్ని పంపించేసి మళ్ళీ రేపు రండమ్మా అని అన్నారు. అట్లా గత 3 రోజులకు మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? మాకు తెలియదు సార్, అవేమి మాకు చెప్పలప్పుడు. మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ రమ్మన్న తర్వాత మేము ఇట్లా తిరుగుతున్నా ఏమీ జరగటం లేదని అప్పుడు స్పందన ఉంటే స్పందనకి వెళ్ళి నేను కంప్లైంట్ పెట్టుకున్నాను. సార్ మా అమ్మాయిని ఇలా మిస్ అయ్యింది, ఇట్లా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు ఏమి తీసుకొస్తామంటున్నారు, తీసుకురావట్లేదు సార్, బైండ్ ఓవర్ అంటున్నారు, రాపియట్లేదు సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేనమ్మా ఇప్పుడు మీరు వెళ్ళండి, మేము సీఏ గారితో మాట్లాడాము, మీ అమ్మాయిని పిలిపించి బైండ్ ఓవర్ అయి రాపిచ్చి సంతకాలు పెడతారమ్మా అని అన్నారు. నేను నా భర్త ఇద్దరం కలిసి 11వ తారీఖు స్పందన అయిపోయిన తర్వాత వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన క్రమంలో మమ్మల్ని ఫోన్లు తీసేసుకుని మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా, ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే రావాలని అప్పుడు శ్రీనివాస్ గారు అన్నారు సార్, సిఐ శ్రీనివాస్ గారు. సార్ మా అమ్మాయిని పిలిపించట్లేదు మరి మీరు అని చెప్పి నేను వెళ్ళి చెప్పుకున్నాను అక్కడ అని చెప్పి నేను అడిగాను సార్. సరే మీరు వెళ్ళి బయట కూర్చోబెట్టండి అని చెప్పి బలంతాన్ని మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. అక్కడ స్టేషన్లోనే కూర్చోబెట్టిన తర్వాత ఎంతసేపటికి ఇంకా మమ్మల్ని మంచినీళ్ళు తాగడానికి కూడా బయటికి వెళ్ళనివ్వటం. పక్కనే మాకు కానిస్టేబుల్ కూర్చుంటున్నారు. కానిస్టేబుల్ కూర్చుని మమ్మల్ని మంచినీళ్ళు కూడా తాగడానికి వెళ్ళనీకపోతుంటే ఏంటి సార్ మమ్మల్ని ఏంటి మీరు ఆపుతున్నారు,
మమ్మల్ని బయటికి కూడా వెళ్ళనివ్వటం లేదు ఏంటని మేము గట్టిగా అడిగితే అప్పుడు మీ మీదే కేసు ఉంది, మీరు మెదలకోకుండా కూర్చోండి అని మమ్మల్ని తిట్టి అట్లా బలవంతంగా కూర్చోబెట్టేశారు సార్. అట్లా 6-6:30 అప్పుడు మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు, మా మీద కేసు ఎవరు పెట్టారు, మేము ఎందుకు ఏం చేసామని మా మీద కేసు పెడతారు, మా పిల్ల కదా మిస్ అయ్యింది, మేము కంప్లైంట్ ఇస్తే మీరు మా మీద కేసు ఉంది అంటవేంటి అని చెప్పి మేము గట్టిగా అడుస్తుంటే శ్రీనివాసరావు గారు, సిఐ శ్రీనివాస్ గారు ఇది నోరు మీదిగానే దీన్ని లాక్కెళ్ళి జీబులో పడేసి తీసుకెళ్ళండి రా అని చెప్పి అసభ్యంగా మాట్లాడి నన్ను అనరాని మాటలు మాట్లాడారు సార్. ఆ రోజు 17వ తారీఖు 2ంటికి ఫోన్ చేశారు సార్. మా ఆయన ఫోన్కే ఎవడో చేశారు, అప్పటికి కూడా మా ఫోన్లో కలవ్వో, ఎవడో ఫోన్ చేసి మీ అమ్మాయి సీరియస్గా ఉంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏందా అని చెప్పి మేము ఏడుచుకుంటా గబగబా వెళ్ళాము సార్. అందులో వెళ్ళేటప్పటికి నా బిడ్డ అసలు ఎక్కడుందో మాకు తెలియదు కదా, నేను నా పిల్ల ఎక్కడుందమ్మా ఎక్కడుందని చెప్పి అక్కడ వాళ్ళని అడుగుతా, డాక్టర్లను అడుగుతుంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్పుకోకుండా అసలుకి ముందు మమ్మల్ని బయటికి వెళ్ళమన్నారు. బయటికి వెళ్ళమని వాళ్ళు డోర్లు వేసుకున్నారు. డోర్లు వేసుకున్న తర్వాత ఇదేంటి నా పిల్లలు లోపల పెట్టుకుని మీరు, నేనైతే చచ్చిపోయింది అనుకోలేదు సార్, ఏమన్నా సీరియస్గా ఉందేమో మీరు పంపించండి, నేను మంచి హాస్పిటల్, మేము గవర్నమెంట్కి కాదు మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి డబ్బు పెట్టుకుని నేను చూపించుకుంటాము, నా పిల్లల్ని నేను కాపాడుకుంటానని డొల్లాడి ఏడుతుంటే అప్పటికి కూడా బయటపడలేదు. మా అబ్బాయి వాళ్ళు వెళ్ళి అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మా పిల్లని మాకు అసలు ఏమైంది ఏంటని మేము 2 గంటల పోరాడాం సార్. 2 గంటల పోరాడిన తర్వాత చనిపోయిందని తెలియదు. నేను అప్పుడు కూడా చచ్చిపోయింది అనుకోలే, వెళ్ళి మా పిల్లని పడుకోబెట్టిన బెడ్ కాడికి తీసుకెళ్ళి చూపిస్తే మొత్తిచ్చారు కావాలో, పిల్లకి ఆపరేషన్ చేశారు కావాలో అనుకునే, అమ్మ లేగు అని అంటుంటే ఒక నర్సు వచ్చి ఏమో ఇద్దమ్మ నీకంటే నా కూతురు అమ్మ మీకు ఇప్పుడు తెలిసిందా, ఎప్పుడో తెల్లారగట్టే చనిపోయింది అమ్మాయి అన్నారయ్యా. ఒక లీడర్షిప్లో వైసీపీ పార్టీలో నాయకుడు కాబట్టి ఆయన ఎవరి ద్వారానన్నా చేపించుకుంటున్నాడేమో, ఆ పార్టీలో పెద్ద ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమన్నా మాట్లాడించాడేమో డాక్టర్లతో అనేది మా అనుమానం. అందుకే డాక్టర్లు అబద్ధాలు చెప్తున్నారు. నిందితులని ఇప్పుడు 10 నెలలు సార్ నా కూతురు చనిపోయి 10 నెలల నుంచి నిందితులు బయట కాపాడుతున్నారు అంటే ఎంత రాజకీయంలో ఉపయోగిస్తేనే అన్యాయంగా నా బిడ్డను చంపేసిన వాళ్ళు నిందితులను కాపాడుతున్నారని అంటే ఎంత పలుకుబడి ఉపయోగించుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారనేది ఇంకా అలాగే తెలియాలి, మీకు తెలిసిద్ది, అందరికీ తెలిసిద్ది. అంటే క్లియర్గా ఇక్కడ ఒక అంశం, పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరు బాధ్యత వహించుంటారు అనుకుంటున్నారు మీరు? అంటే నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద మీరు కేసు పెడితే మీ మీద రిటర్న్ కేసు పెట్టడానికి ఇదంతా ఎవరు చేసి ఉంటారు అనుకోవచ్చు? ఎవరు చేశారనేది ఇంకా వాళ్ళని అడిగితేనే తెలిసింది సార్. ఒకళ్ళు అని నాకేం తెలియదు, మేమేం బయటికి రాజకీయాల్లో తిరిగేవాళ్ళం కాదు, నేను ఇంట్లో ఉండేదాన్ని, నా తమ్ముడు ఎక్కడో ఉద్యోగం బెంగళూరులో చేసుకునేవాడు, మాకు అసలు ఇవన్నీ తెలియదు సార్. వాళ్ళు నా పిల్లని తీసుకెళ్ళినోడు వాడు అన్న ఉన్నాడు కాబట్టే ఇదంతా చేశారే ఏమో. ఎవరు అంటే ఆయన ఎవరికి దగ్గరకు ఉండేవాడు అనేది ఏమన్నా తెలుసా? విడుదల రజనీ గారు అంటే నాదెల్లా, సాతులూరు ఇవన్నీ కూడా విడుదల రజనీ కాన్స్టిట్యూషనే కాబట్టి విడుదల రజనీ గారి పాత్ర ఉందనుకోవచ్చా? ఇక భయమే వాళ్ళు అనుకోవటం కండి, వాళ్ళు అంటాం కానీ అదే మాకు మా అన్న ఉన్నాడు అని అంటారు. మరి వాళ్ళన్న అంటే ప్రతాపే కదండి, ఆ ప్రతాపం ఎవరి చేత చెప్పిస్తున్నారు అనేది ఇంకా మనకు తెలియదు సార్. అక్కడ వాళ్ళ కండిషన్లు అంటే ఏంటో మనకు తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకునే వాళ్ళు అనేది మీ పాప ఏం చెప్పలేదు, ఇట్లా మాకు పొలిటికల్గా మిమ్మల్ని ఇట్లా చేయాలనుకుంటున్నారు అట్లా చేయాలనుకుంటున్నారు అని ఏమని చెప్పిందా మాట్లాడేటప్పుడు ఫోన్లో? అవన్నీ ఏమీ చెప్పలేదు సార్ మాకు. కాకపోతే మాత్రానికి ఇది మాత్రానికి అనేది మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు బాగుండాలి, నేనేమైనా నాకు ఏదన్నా అయినా చూసుకోండి, ఇదొక మాట మాత్రానికి అనేది. నా పిల్లని కౌన్సిలింగ్ ఇప్పించి ఆ బైండ్ ఓవర్ రాపిస్తే ఆ పెద్దోళ్ళు సంతకాలు పెట్టిన వాళ్ళు అయినా సరే మీ దగ్గర ఉండకూడదురా, పిల్ల ప్రెగ్నెన్సీ తల్లికి పురుడు పోసే తల్లి పోయాలని చెప్పి పెద్దోళ్ళు ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే పంపిస్తారు కదా సార్. నేను వాళ్ళని అడగటానికి నాకుండేది, నేను ఇప్పుడు పోలీసులకి వెళ్ళి అడుగుతుంటే మైనార్టీ తీరింది మాకు సంబంధం లేదంటున్నారు. పెద్దోళ్ళు అయితే అట్లా అనరు కదా సార్. ఇప్పుడు సంతకాలు పెట్టించుకున్నప్పుడు లేదమ్మా నేను పురుడు పోసుకుంటానయ్యా అని అంటే వాళ్ళు వీళ్ళతో మాట్లాడి పంపిస్తారు. నా కూతురికి ఏమన్నా అయితే వాళ్ళకి కూడా సంతకాలు పెట్టిన వాళ్ళకి కూడా హక్కు ఏదన్నా ఉంటుంది కదా చర్య, వాళ్ళకి కూడా భయం ఉండేది కదా సార్. అందుకని నా కూతురు నా బతికేదే కదా ఈరోజు, బతుక్కోకుండా అంతా చంపడానికి వాళ్ళైతే పరోక్షంగా చేసింది పోలీసులు. పత్తుల శ్రీనివాస్ గారు, జైతే నాయక్ గారు మా మీద ఆ సెక్షన్లో అసలు మేము తీసుకెళ్ళిందే ఒక పోలీసు ఎస్ఐ గారిని పెట్టే తీసుకెళ్ళాం వాళ్ళ ఇంటికి, మా అమ్మాయి మిస్ అయిన రోజు. అలాంటిది మా మీద అంత కక్ష కట్టి ఇంతలో కేసులు పెట్టినప్పుడు
మరి వాళ్ళు చంపేశారు ఈరోజు నా పిల్లని ఎవరు తీసుకొచ్చిస్తారు ఈరోజు నాకు ఒక్కతే కూతురు నేను నేను బతకాలి అంటే అసలు ఎలా ఏమి చూసుకుంటే నేను బతకను మా మీద అన్యాయంగా ఆ రోజు మేమేమీ చేయడానికి మా మీద కేసు కట్టి పరోక్షంగా నా కూతురికి చావు కారణమైన వాళ్ళని నల్లబాడు పోలీసులు వాళ్ళని బత్తుల శ్రీనివాసరావు గారు జైతే నాయక్ గారిని వాళ్ళకి మాత్రానికి చర్యలు తీసుకోవాల్సిందే పోలీసులు ప్రభుత్వం పరంగా కానీ ఏదైనా సరే. నాకు ఎంత అన్యాయం, నా కూతురు చనిపోవటానికి పరోక్షంగా వీళ్లే కారణం, వాళ్ళకి అండ కాసింది వీళ్ళు. ఎందుకంటే ఈ రోజు నా కూతురు చచ్చిపోయింది. ఒక మాట చెప్పాడు, నాదేం లేదమ్మా, నా వెనకాల నా ప్రెజర్ ఉండబట్టి నేను చేశాను అంటున్నాడు. అది మాకు అవన్నీ మాకు తెలియదు సార్. శ్రీయ గారు ఆయనకి ఎవరు చెప్పారనేది ఆయనకి తెలిసిద్ది. మాతో అయితే ఆ మాట అన్నారు అంతే. కానీ ఈ కేసు కట్టింది మాత్రానికి మాకు శ్రీనివాసరావు గారే. మమ్మల్ని ఆ రోజు అన్న మాటలు కాదు, ఆ రోజు అనేక అసలు ఆ మాటలు అంటాం కూడా ఆయనే అంది అన్నప్పుడు ఆయనే మాకు తెలుసు కాబట్టి ఇంకా ఆయన వెనకాల ఎవరున్నారనేది మాకు తెలియదు. అది ఆయనకి తెలియాలి. అది అంతే సార్. మాకు ఇంకా డాక్టర్లు 10 నెలల నుంచి నిందితులను కాపాడుతుందేమో డాక్టర్లు, ఆ రోజు అన్యాయంగా కేసు పెట్టిందేమో మా మీద పోలీసులు ఎస్ఐ గారు జైతే నాయక్ గారు బత్తుల శ్రీనివాస్ గారు. ఈ రోజు చంపిన తర్వాత నిందితులను కాపాడుతుంది పోలీసులు డాక్టర్లు. వీళ్ళందరూ ఎవరున్నారు ఏంటనేది వాళ్ళని తీసుకుని మీ ద్వారా కూడా మీ మీడియా ద్వారా కూడా వాళ్ళని అడిగితే వాళ్ళే నిజాలు చెప్పాలి సార్. దయచేసి మీ మీడియా వాళ్ళ కూడా నాకు న్యాయం చేయాలి. నా కూతురు చంపిన వాళ్ళకి శిక్ష పడేదాకా మీరు నాకు మీరే మాకు అండగా ఉండాలి. ఎవరైతే జనని వల్ల మదర్ శంకర్ లీలా గారు ఒక ఆవేదన ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మేము వెళ్ళని అధికారి లేడు, ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళాము, ప్రతి ఒక్కళ్ళకి విన్నపాలు ఇచ్చాము, అనేక సార్లు తిరిగాము. అంటే సామాన్యంగా ఒకళ్ళు పోరాటం అంత చేయలేరు, ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో భయపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి కారణం ఒక కేసు గురించి వెళ్ళి కేసు పెట్టాలంటే రిటర్న్గా వాళ్ళ మీదే కాదు వాళ్ళ బంధువుల మీద కూడా కేసులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేనప్పటికీ అనేక మందిని అయితే వీళ్ళు కలవటం జరిగింది. కానీ ఎక్కడా కూడా తమకు న్యాయం జరగలేదు. ఇంకా తమ కేసులనే ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయినటువంటి జననికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఏ స్థాయిలో కూడా సరైనటువంటి విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా శంకర్ లీలా గారు చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కంపల్సరిగా ఎవరైతే ఈ మా అమ్మాయి చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా కంపల్సరిగా శిక్షిస్తుంది అనే విధంగా కూడా మేము అనుకుంటున్నాం అనే విధంగా కూడా వాళ్ళ యొక్క ఆవేదన అయితే చెప్తున్నారు. దీనిపైన కంపల్సరీగా కూడా సీఎం చంద్రబాబుతో పాటు హోమ్ మినిస్టర్ కూడా వెంటనే స్పందించడం, వెంటనే అధికారులను ఆదేశం చేయడం, ఇదంతా కూడా తమ యొక్క ఇన్నేళ్ల బాధని మర్చిపోయే విధంగా ఉంది. కంపల్సరీగా న్యాయం జరుగుతుంది అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.